అందరికీ నమస్కారం. ఈరోజు కలెక్టర్ ఆఫీస్కి వచ్చి మన కలెక్టర్ గారిని మేమంతా కలసడం జరిగింది. అంటే మాజీ నక్సలైట్లు 315 సర్వే నెంబరు 1వ లెటర్లో 4 ఎకరాల 88 సెంట్లు 2013లో దాన్ని సొసైటీ ధరణి సొసైటీని ఏర్పాటు చేసుకొని ఈడి లక్ష్మమ్మ తోటి భూమి తీసుకొని ఆమె ఎంఆర్ఓ సమక్షంలోని ఈ ధరణి సొసైటీకి ఆమె రాసిచ్చింది. ఆమెకు డబ్బులు కూడా చెల్లించినారు. మధ్యలో కొంతమంది కావాలని మరి ఆ భూమిని కాజేసేకి కొంతమంది వీళ్ళు లోకల్లో కాదని మేమని చెప్పి మాజీ నక్సలైట్లకు ఈ తీసుకున్న భూమిని మరి ఇతరులకు కూడా మేము ఇది వేరే భూమి అని చెప్పి మరి ఇదే లోచర్ల విజయభాస్కర్ రెడ్డి గారు మరి గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు కలిసి వీళ్లకు ఒరిజినల్గా డబ్బు పెట్టి కొన్నోళ్ళకు లేకుండా ఈరోజు వాళ్ళ మనుషులకు తన మనుషులకు పట్టాలు ఇప్పించుకొని ఇల్లు కట్టడము, వీళ్ళు మొత్తం 4 ఎకరాల 82 సెంట్లను రోడ్లు వేసుకొని ఇళ్ళ పట్టాలు ఇల్లు సెట్లు వేసుకొని వాళ్ళ సెట్లు కూడా పీకేసి అధికారాన్ని అడ్డపెట్టుకొని వాళ్ళ మీద కేసులు పెట్టించడం జరిగింది. మరి ఈరోజు డబ్బు పెట్టుకొని మాజీ నక్సలైట్లకే న్యాయం జరగకపోతే మరి ఈ విధంగా మీరు ఎవరికి న్యాయం జరగాలి? కాబట్టి దాని సందర్భంగానే మరి ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని చేతన్ గారు సార్ గారిని కలిసి ఆయనకున్న విషయాలంతా కూడా చెప్తే ఆయన సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా దీనిపైన ఎన్క్వైరీ చేయించి నేను రిపోర్ట్ ఇప్పించి మీకు న్యాయం చేస్తానని కూడా చెప్పడం జరిగింది. ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు కూడా మేము తెలుపుతున్నాము. ఒకవేళ ఇక్కడ ఏదైనా మళ్ళా రాజకీయాలు అడ్డపడినా నేను గతంలో కూడా నేను మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి గారి సార్తో కూడా కలిసినాను. ఈ విషయంలో ఆయన కూడా సానుకూలంగానే దీన్ని స్పందిస్తున్నా చేద్దాం శ్రీరాములు అని కూడా చెప్పినాడు. ఖచ్చితంగా న్యాయం జరగాలని, జరగకపోతే ఇది రేపు లోకేష్కో లేకుంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకుపోయి దీన్ని కబ్జా చేయాలనుకుంటే వదిలే ప్రసక్తే లేదు. కాబట్టి ఇప్పటికైనా కలెక్టర్ గారు మాకు ఇచ్చిన హామీ మేరకు ఆయన చేస్తాడని నమ్మకం ఉంది. ఒకవేళ పరిష్కారం కాకపోతే మరి మేము ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోతాం. అది జరగలేదనుకో, ఎందుకంటే చట్టము ధర్మం అనేది ఆలోచన చేయాలి. ఆ ధర్మము చట్టం ఇక్కడ పని చేయకుండా దీన్ని కాలయ పని చేసుకుంటూ అడ్డపడితే కూడా ఎవరు అడ్డపడినా వదిలే ప్రసక్తే లేదు. దానికి బాధ్యత అంతా కూడా మీరంతా కూడా మీరే అవుతారని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నా.